నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. తిరిగిపోతాను అసలు. ఇంత టాలెంట్ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ హ్యావ్ హర్డ్ యూ మీరు ఇవన్నీ చేయడం. బట్ ఇంత టాలెంట్ పెట్టుకుని మీరు ఈదుకుంటూ రావడం అన్నది నేను సంగీత దర్శకురాలనే అవుతా అనే క్లారిటీ ఎప్పుడు వచ్చింది శ్రీలేఖ మీకు? సంగీత దర్శకురాలనే అవుతా అని మా అన్నయ్య ఇంటికి కార్ వచ్చేది తన్ని పికప్ చేసుకోవడానికి. ఒక 4-5 కార్లు ఉండే అంబాసిడర్స్. చక్రవర్తి గారి దగ్గర తను పీక్ టైంలో అసిస్టెంట్ మ్యూజిక్ ఉన్నప్పుడు నాకెందుకు కారు రాదు, నీ మొహానికి ఎందుకు వస్తుంది కారు, అది చిన్న పిల్లవి, నువ్వు ఆడుకో ఇంచక్క ఇంట్లో, అదే కార్ రావాలి లేదు అప్పటికే ఎల్కేజీ అయిపోయింది, యూకేజీ లేదు ఇంకేం లేదు, ఇంట్లోనే ఆడుకుంటున్నాను. సరే అని మా డ్రైవర్ని సరే కిరణ్ అనే స్నానం చేస్తున్నాడు, అన్నే స్నానం చేస్తున్నాడు, ఒక 10 నిమిషాలు టైం ఉంది కదా, ఈలోగా నన్ను ఒక రౌండ్ అలాదే ఏ పోవమ్మా పొద్దున్న రోజు సోది అయిపోయింది మీతోటి, అన్నీ వచ్చి తిడతాడు, నువ్వేమో ఎక్కించుకోమంటావు, ఎక్కించుకోకపోతే నీకు కోపం, ఎక్కించుకుంటే మీ అన్నయ్య కోపం, సో ఇట్లా ఏం చేయమంటావు అని ఈవెన్ డ్రైవర్లు కూడా నన్ను ఇసుక్కునేవారు అనమాట. ఇంకొక రోజు నాకు ఇంకా ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయి నాకెందుకు కారు రాదు, రావాలంటే ఏం చేయాలి, మ్యూజిక్ డైరెక్టర్ రావాలి. సో దట్ ఈస్ ఓన్లీ వన్ రీజన్ ఐ బికేమ్ మ్యూజిక్ డైరెక్టర్. దెన్ ఐ డిసైడెడ్ నాకు కారు రావాలంతే, ఇంకా అన్నయ్య కార్లతో నాకు పని లేదు. యా సో ఫస్ట్ నా కారు పంపించి దాసనారాయణరావు గారు నాన్నగారు మూవీకి. అప్పుడు మీరు అంటే అంతకుముందు దాసర్ గారిని కలిసి మీరు ట్యూన్స్ పాటలు వినిపించారు? జస్ట్ ముందర రోజే కలిసాను, జస్ట్ బిఫోర్ డే ఈవినింగ్ కలిసి ఏమన్నారు, విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ చెప్పడానికి వెళ్ళారు. అది కూడా అదృచ్ఛికంగా జరిగింది. నేను కూడా ఇంట్లో ఏముంటావు బోర్ కొడుతుంది నాకు కూడా రా అని ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళిపోయేవారు. నాకు చిన్న కీబోర్డ్ ఉండేది, బుల్లి కీబోర్డ్, ఎక్కడ పడితే అక్కడికి అది నేను చిన్న బ్యాగ్లో వేసుకుని వేళ్ళు కూడా ఇంతే ఉండే కదా చిన్ని వేళ్ళు. సో ఈ పాప ఎవరు అంటేని మా అన్నయ్య గారు అమ్మాయి అని. ఏం చదువుతున్నావు అమ్మా, నేనేం చదువుకోవట్లేదు అని ఇట్లా అన్న ఫేసు. అదేంటిది చదువుకోవట్లేదు మరి ఏం చేస్తావు అన్న, ట్యూన్స్ కంపోజ్ చేస్తాను. కంపోజ్ చేస్తావా, ఆహా అప్పటి వరకు చాలా ఎట్టకారంగానే అన్నారు ఆయన. ఏదో ఒకటి పాడు అన్నారు, ఒకటంటే ఒక 20 పాడేసా వరుసగా. ఏం పాడానో నాకు గుర్తులే, అప్పుడు కంపోజ్ చేసినవేమో. అప్పుడు చిన్నపిల్ల, మీరు చాలా చిన్నపిల్ల, 12 అప్పుడు నాకు కరెక్ట్గా 12 years. సో అప్పుడు అక్కడి నుంచి వినేశారు. 20 వినేసిన తర్వాత ఆయన ఇట్లా కూర్చుని ఆయన ఇట్లా వచ్చారు, నాకు బాగా గుర్తు. జస్ట్ ఒక ముందరికి ఇలా వచ్చి నా సినిమాకి చేస్తావా నువ్వు అన్నారు. ఓ చేస్తానని. చిన్నాన్నగా నా పక్క నుంచి ఏదో చిన్నపిల్ల అంటే తెలియక పాపం అది చేస్తానంటుంది, మీరు కూడా ఏంటి సార్ అని. నిజంగా లేదు ప్రసాద్ గారు, నేను మ్యూజిక్ ఇద్దాం అనుకుంటున్నాను, నాన్నగారు అనే సినిమాకి నువ్వు చేస్తావా అన్నారు. చేస్తాను. వెంటనే లోపలికి వెళ్ళి 25,000 చెక్ అడ్వాన్స్. ఆ రోజులో 25,000 ఇదిగోంటే తెచ్చి రేపు పొద్దున్న మార్నింగ్ చూసుకుంటారుగా ముహూర్తాలు, అది 10-10:30కి వచ్చేసేమ్మా అన్నారు. అసలు ఆయనకి షాకు, నాకు షాకు. అందులో 25,000 రూపాయలు. మళ్ళీ కార్ ఎక్కి వస్తుంటే కార్లో అడిగా చిన్నాను కానీ ఎంత వచ్చిందండి అన్నాను. 25,000 అమ్మా అని. ఎంతో కూడా తెలియదు నాకు. ఇప్పుడు దీంట్లో ఎన్ని చాక్లెట్లు వస్తాయి, నాకు ఎన్ని బొమ్మలు వస్తాయి, ఎన్ని బట్టలు వస్తాయి, ఓ బోల్డ్ అని వస్తాయి, నువ్వు పాటలు బాగా చేస్తావు అంటే ఇంకా బోల్డ్ అని చాక్లెట్లు, బోల్డ్ అని ఐస్ క్రీమ్లు కొనుక్కోవచ్చా, అయితే ఓకే అనేసి నెక్స్ట్ డే వెళ్ళాను. వెళ్తే చిన్న దీవాన్ వేశారు, గురుగారేమో ఇలాంటి పెద్ద సోఫాలు ఆయన మాత్రం కూర్చున్నారు, పక్కన జీడిపప్పు బాదం పప్పులు అన్నీ ఉన్నాయి, తింటున్నారు అన్నమాట. అందరూ ఉన్నారు, భువన్ చంద్ర గారు ఉన్నారు, వందే మాగధ మొత్తం ఉంది. సిచ్యువేషన్ చెప్పారు ఇలాగా, ఒక డ్యూయట్, రాజ్ కుమార్ హీరో, ఆయనకి హీరో. ఆ రోజున గంగాధర్ శాస్త్రి గారు కూడా ఉన్నారు అక్కడ, మన భగవద్గీత గంగాధర్ శాస్త్రి గారు. సో అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు, మొత్తం కళ్ళన్నీ నా మీద ఉన్నాయి అనమాట. సో నేను ఏం పట్టించుకోలేదు, ఆయన ఏం చెప్తున్నారు సిచ్యువేషన్ అని. సో నేను మళ్ళీ ఈవినింగ్ వస్తాను, ఈవినింగ్ వచ్చేసరికి ట్యూన్ రెడీ చేసి ఉంచున్నారు. అక్కర్లేదండి 10 నిమిషాలు ఇవ్వండి నాకు చాలు. అదేంటి 10 నిమిషాలు, టేక్ యువర్ ఓన్ టైము అన్న. అక్కర్లేదండి 10 నిమిషాలన్నా. నేనేదో ప్రతి ట్యూన్కి ఫస్ట్ అమ్మవారిని సౌందర్యలహరి శ్లోకం చదువుకుని జస్ట్ ఇలా అన్నాను. రెడీ అన్నాను. నేను నాకు ఒక తబలా ప్లేయర్ ఉండేవారు గిరిజాపతి అనేసి ఫస్ట్ సాంగ్ కంపోజ్ చేసి వినిపించాను. క్లాప్స్ అందరూ, ఒకటే ట్యూన్, ఓకే అక్కడికక్కడే. సో అది మరి ఆ సాంగ్ నెక్స్ట్ డేనే AVMGలో రికార్డింగ్ పెట్టేశారు. అబ్బో, ఇంత చిన్నపిల్లకి చెప్పడం ఎలాగా, సింగర్లు ఎవరు పాడాలి ఏమిటి అంటే ఆ సాంగ్ మాత్రం గురుగారే చెప్పారు, ఈ సాంగ్ గంగాధర్ శాస్త్రి గారు పాడతారు ఫస్ట్